ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈ నెల మొత్తం కూడా మనకు డబ్బు అనేది విపరీతంగా చేర్చబెట్టే ఒక అద్భుతమైన స్విచ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. మనం ఏ నెలకు తగ్గట్టు ఆ యొక్క స్విచ్ వర్డ్స్ కానీ, ఏంజల్ నెంబర్స్ కానీ, లేదా ఏ రోజుకి తగ్గ పరిహారాలు కానీ, మంత్రాలు కానీ ఈ విధంగా అనేది చెప్పుకుంటూ ఉన్నాం. వీటిలో భాగంగానే ఈ మే నెల మొత్తం కూడా మనకు డబ్బు అనేది మంచిగా మనకు ఇబ్బందులు తీర్చేలాగా, మనకున్న సమస్యల నుంచి బయటపడేసేలాగా, ఎక్కువ ధన రాబడి కలిగించే ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ స్విచ్ వర్డ్ అనేది మనకు ఎలా అయితే తెలుగులో సంస్కృతంలో మంత్రాలు, పూజలు, అలాగే హోమాలు, భగవంతుని మనం ఎలా నమ్ముతామో అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఈ యొక్క స్విచ్ వర్డ్స్ని, ఏంజల్ నెంబర్స్ని నమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువగా వీటిని ఉపయోగించి ఇలాంటి మంచి ధన రాబడి అనేది ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. వాటిలో భాగంగానే ఈరోజు మీతో ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ స్విచ్ వర్డ్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ఈ స్విచ్ వర్డ్ ఉపయోగించేందుకు ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదండి. ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. ఫలానా టైంలోనే చెప్పుకోవాలి, నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు, లేదా పీరియడ్స్ టైంలోనే చెప్పుకోకూడదు, ఇలాంటి రూల్స్ అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమయంలో అయినా ఎక్కడైనా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కానీ ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేవి మనం ఇంగ్లీష్లో ఉన్నవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాలి. అలా కాకుండా మనం భాష మార్పిడి అనేది చేయకూడదు. ఒకవేళ మన ఇంగ్లీషు ఆ అర్థం తెలిసి చెప్పుకున్నా, తెలియక చెప్పుకున్నా కూడా వాటికైన ఫలితం మాత్రం తప్పకుండా మనకు వస్తుంది. ఇక ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవడం రోజు మొత్తంలో కూడా చెప్పుకోవచ్చు. మనం ఈ యొక్క స్విచ్ వర్డ్ మే నెలకు సంబంధించి చెప్పుకుంటున్నాం. ఈ మే నెల మొత్తం కూడా మనకు ఎక్కువ డబ్బు రావాలి అని 1 నుంచి ఈరోజు 2వ తేదీ కదండి, 5వ తేదీ వరకు ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకుంటే సరిపోతుందండి. తర్వాత మీరు చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోకపోయినా కూడా ఓకే అనమాట. కానీ ఈ రోజు నుంచి 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ వరకు కూడా ఎప్పుడైనా కూడా ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది చెప్పుకుంటూ ఉండండి 5 రోజులు. కాబట్టి ఈ స్విచ్ వర్డ్ చెప్పుకున్నప్పుడు మనకి ఈ నెల మొత్తం ఎక్కువ ధన రాబడి అనేది ఉంటుంది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయేలోపు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మంచి సమయం ఏదైనా ఉంటుందా అంటే బ్రహ్మముహూర్తం అనేది అందరికీ అనుకూలమైన సమయం. అనుకూలమైనదంటే మంచి ఫలితాన్ని ఇచ్చే ఒక సమయం. ఆ సమయంలో కానీ చెప్పుకోగలిగితే ఇంకా లక్ అనేది ఫేవర్ అవుతుంది. లేదు బ్రహ్మముహూర్తం మేము లేలేము అనుకున్నప్పుడు నార్మల్గా మీరు నిద్ర లేచినప్పటి నుంచి పడుకోబోయేటప్పటికి వరకు ఎప్పుడు మీకు సమయం దొరికినా కానీ చెప్పుకోండి. ఈ స్విచ్ వర్డ్ ఒక 5 నిమిషాలు మాత్రం చెప్పుకుంటే సరిపోతుందండి. కౌంటింగ్ అనేది ముఖ్యం కాదు. మీరు నిదానంగా మాకు ఎక్కువ ధన రావాలి, ఎక్కువ డబ్బులు చేరాలి, మేము కోటీశ్వర యోగం కలగాలి, మాకు ఈ నెల మొత్తం కూడా డబ్బు విపరీతంగా చేరాలి, ఇలాంటి పాజిటివ్ అయిన అఫర్మేషన్స్ అనేవి తలుచుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకోండి. ఇక ఈ స్విచ్ వర్డ్ ఏంటి అంటే, ఈ స్విచ్ వర్డ్ నేను స్క్రీన్ మీద కూడా చెప్తున్నాను. ఇన్ దిస్ మే రష్ హగ్ డివైన్ కౌంట్ ఆన్ జాక్పాట్ బి థ్యాంక్ యూ యూనివర్స్. ఇన్ దిస్ మే రష్ హగ్ డివైన్ కౌంట్ ఆన్ జాక్పాట్ బి థ్యాంక్ యూ యూనివర్స్. ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది ఇలాగే చెప్పుకోండి. 5 రోజులు చెప్పుకుంటే కూడా సరిపోతుంది ఈ నెలకి అనే ఫలితం అనేది మనకు దక్కడానికి. లేదు మేము ఇంకా రోజు కూడా చెప్పుకుంటామంటే కూడా నో ప్రాబ్లం చెప్పుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క స్విచ్ వర్డ్ 5 రోజుల పాటు అనేది చెప్పుకొని తర్వాత మీరు సైలెంట్ అయిపోవచ్చు, లేదా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పుకుంటే డబ్బులు వచ్చేస్తాయా అని అపనమ్మకం వద్దండి. నమ్మకంతో చేయండి. మనం చేసే పనిలో మంచి లక్ అనేది మనకు జాక్పాట్ అనేది తీసుకొచ్చి ధనయోగం అనేది కలుగుతుంది. నమ్మకంతో చేయండి, అంతా మంచిగా జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. జై వారాహిమాత.